ఈ బిజీ లైఫ్‌లో అందరితోని కలిసి ఇంట్లో ఫ్యామిలీతోని కలిసి తినాలి అని అనుకుంటే మాత్రం అస్సలు కుదరదు. ఎందుకంటే ఎంత బిజీ లైఫ్ అంటే అసలు ఒక్కళ్ళే సింగిల్‌గా కూర్చొని తినాల్సి వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో అదే ఉంది. ఫ్యామిలీతోని నలుగురు కలిసి తినాలి అంటే మాత్రం అస్సలు కుదరదు. మీకు కూడా ఇంతేనా? మా ఇంట్లో మాత్రం అంతే అండి. నలుగురు 4 రకాలుగా తినాల్సొస్తది. మా హస్బెండ్ వచ్చేసి డ్యూటీలో, మా పిల్లలిద్దరు వచ్చేసి సపరేట్ స్కూల్. ఎందుకంటే ప్రైమరీ స్కూల్ వేరా, మళ్ళీ అలాగే మన హై స్కూల్ వేరా. పాప హై స్కూలు, బాబు ప్రైమరీ. ఇద్దరు వాళ్ళు సపరేట్, నేను ఇంట్లో. అట్లా నలుగురు వేరే వేరే ప్లేస్లలో సపరేట్‌గా కూర్చొని తినాల్సి వస్తుంది మాకైతే. మేము కలిసి తినేదంటే ఓన్లీ ఒక సండే మాత్రమే. మీ ఇంట్లో కూడా ఇలా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఓకే, మనం వీడియోలోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా హస్బెండ్కి అయితే నేనైతే క్యారేజ్ కట్టిస్తున్నా. ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది అసలు. ఆల్రెడీ పిల్లలకైతే ఎర్లీ మార్నింగే కట్టేసిన, ఎందుకంటే వాళ్ళు స్కూల్కి 7:30కి వెళ్ళిపోతారు కాబట్టి. ఈ టిఫిన్ వచ్చేసి నేను 9:30కి అట్లా కడుతున్నా. ఎందుకంటే మా హస్బెండ్ అప్పటికే ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేసి ఇంటికి వచ్చాడు. సరే వెళ్ళాడు కావచ్చు అని నేనైతే అనుకున్నా. బట్ అప్పుడే చెప్పింది ఏంటంటే వాళ్ళ సార్ కాల్ చేస్తూ నేను వెళ్తాను డ్యూటీకి అంటే, అప్పటికప్పుడు రైస్ పెట్టి, ఇక్కడ చూస్తున్నారు కదా నేను వడియాలు కూడా వేయిస్తున్నా. అప్పటికప్పుడే రైస్ పెట్టి కర్రీ అన్నీ చేసేసి నేనైతే కర్రీ ఆల్రెడీ పొద్దున్నే చేసిన, ఓన్లీ వడియాలు అయితే వేయిస్తున్నా. ఇప్పుడైతే ఏంటంటే ఇప్పుడు మనము ఇంట్లో ఉన్నాం కాబట్టి మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి చేసుకోనికి. వాళ్ళకైతే ఉండే కదా. పిల్లలకైతే నేను వడియాలు ఇవి ఫ్రైడ్ ఏమంటారు గోలిచ్చినవి ఫ్రై చేసినవి అయితే నేను పెట్టియా పాపడాలు. ఎందుకంటే స్కూల్లో చిన్న పిల్లలు ఉంటారు, షేరింగ్ చేసుకుంటూ ఓకే. బట్ ఏంటంటే షేరింగ్ చేసుకున్నా కానీ వాళ్ళకు కూడా సరిపోయేటట్టు అంటే మనం స్కూల్కి పంపించలేము కాబట్టి నేనైతే స్కూల్కి చాలా తక్కువ, రేర్గా పంపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ వడియాలు అయితే స్టార్ట్ చేసిన. ఆల్రెడీ కొన్ని ఉండే, ఇంకా కొన్ని ఏంచి పంపించేస్తే వాళ్ళకి స్నాక్స్ లెక్క అయిపోతుంది. అలానే ఇక్కడ నేను పిల్లలు స్కూల్కి వెళ్ళినాక ఉన్న బాసాన్లు అన్నీ కడిగేసిన కదా, బాసాన్లు అన్నీ అయితే మంచిగా సర్దురేసుకుంటున్నా. ఇటు ఈ వర్క్ చేసుకుంటా, ఇంకో వర్క్ చేసుకున్నాడు. మన లేడీస్కి అయితే చాలా ఈజీ కదా, ఎట్ ఏ టైంలో 2-3 పని కన్నా మనం చేసుకోగలుగుతాం, అంత ఈజీగా చేస్తాము. ఇక్కడ అటు ఆయిల్ వేడయ్యేసరికి నేను ఇక్కడ ఉన్న బాసాన్లన్నీ దన్న సదిరేస్తున్నా. మళ్ళీ ఏంటంటే మళ్ళీ అవకాశం వచ్చినా కానీ మనకు ఇష్టం సదరాలంటే మూడ్ రాదు, ఇష్టం అనిపించదు, వర్క్ చేయాలనిపించదు. అందుకే నేను ఇక ఎప్పుడైతే వంట రూమ్లోకి పోయినానో ఎంత వర్క్ ఉంటే అంత వర్క్ అయితే తొందర చేసేసుకుంటా. అది 2-3 టైమ్స్ అయినా సరే తొందర చేసేసుకుంటా. ఇక్కడైతే చూస్తున్నారు కదా, వడియాలు అయితే వేస్తున్నా. ఈ ఎండాకాలం వచ్చిందంటే నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, వంట రూమ్లోకి పోయే కంటే సప్పుడు దాకా వంట రూమ్లో ఏం వంట చేసుకున్నామో పొద్దున అది తింటే సరిపోతుంది, దాంతో సరిపెట్టుకోవచ్చు చాలు అనేటట్టు ఉంటుంది. మొత్తం మైండ్ మొత్తము టోటల్ కాంప్రమైజింగ్, ఇష్టం లేకున్నా కానీ అడ్జస్ట్ అయిపోయి తినేటట్టు అయితే అవుతుంది. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే ఫుల్ వేడి ఉంటుంది. మళ్ళీ వంట రూమ్లో కంటే ఆ గ్యాస్ వేడి, ఆ రూమ్లో అన్నీ అనేసరికి ఫుల్ కష్టం అనిపిస్తుంది. అందుకే నేను ఎర్లీ మార్నింగ్ అయితే వంట చేసేస్తాను. కానీ మళ్ళీ నాకు తప్పదు, 3 టైమ్స్ 4 టైమ్స్ పక్కా వంట రూమ్లోకి పోయి మళ్ళీ వంట చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నా. ఇంకొన్ని ఎందుకు వేస్తున్నా అంటే, ఇంకా ఒక 2-3 అవర్స్ అయితే పిల్లలు వచ్చేస్తారు. పిల్లలకు కూడా వడియాలు వేస్తే తింటారు కదా ఇంట్లో స్నాక్స్ లెక్క అని, వాళ్ళకు కూడా అయితే నేను వడియాలు అయితే వేయించుతున్నా. ఇక్కడ అయితే అసలు ఎంతమందికండి ఇట్లా మనము వంట చేసినా కానీ మళ్ళీ వంట రూమ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఎంత పని, మ్యాక్సిమం మన టైం మొత్తం వంట రూమ్లోనే స్పెండ్ చేస్తాం కావచ్చు అని ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక పని తర్వాత ఒక్కొక్కటి వస్తూనే ఉంటుంది. మనం అది ఎండ్ అయ్యే ఛాన్స్ లేదండి. ఏదో ఒకటి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చేస్తున్న ఆల్రెడీ నాకు 2-3 ఉండే బోళ్ళు తోమేటి, అయినా ఇంకా పడ్డాయి. దాన్ని మనం మార్చలేం కదా, ఇక మనం స్కిప్ చేయాలి అనుకున్నా కానీ స్కిప్ చేయలేం, ఎందుకంటే ఎప్పటికైనా మనమే చేయాలి.
ఎప్పటికైనా నేనే చేయాలి కాబట్టి అది స్కిప్ చేసే కంటే సప్పటిదాకా పోయి తోముకొని కడిగింది నయం అని నేను అనుకున్నా. ఇక్కడ చూస్తున్నాను కదా, టిఫిన్ కట్టుకుంటేనే నేను తింటూనే ఉన్నా. ఏం చేయాలి మరి, అంత ఇంట్రెస్ట్ రావాలి అని అంటే కూడా కొంచెం నోట్లో వేస్తుంటే కూడా ఇంట్రెస్ట్ వస్తుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, క్యారేజ్ అయితే రెడీ అయింది. వాటర్ బాటిల్ పెట్టేసిన, టిఫిన్ బాక్సులు ఒక క్యారేజ్లో, పెద్ద క్యారేజ్లో అయితే 2 బాక్సులలో అన్నం పెట్టిన, మీద బాక్స్లో కర్రీ చేసిన. మరి ఇంకోటి ఏంటంటే వడియాలు పెడుతున్నా ఒక చిన్న బాక్స్లో, వాటర్ బాటిల్, ఒక ప్లేట్ ఎందుకంటే అక్కడ అయితే ప్లేట్లోనే మంచిగా తినొస్తుంది. క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ టైంలో పిల్లలకైతే ఏదో పాలు అయితే పోద్దాం అనుకున్నా. సో పిల్లలు అయితే పాలు తాగం మేము అనేసరికి ఓకే మీరు తాగకపోతే నాకైతే ఫుల్ హెడేక్ వస్తుంది, నేనైతే పాలు తాగుతా అన్నట్టయితే నేను పాలు కాదు చాయ్ అయితే తాగుతా అని చాయ్ అయితే పెట్టుకుంటున్నా. సో నేను చాయ్ పెట్టుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే నాకు చాయ్ పెట్టేటప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే ఎవ్రీ టైమ్ నేను కాకుండా ఎవరు పెట్టినా ఖచ్చితంగా పొంగిపోతుందండి. చాయ్ మొత్తం మస్లీ కిందికంతా వంగిపోతుంది. మీ ఇంట్లో కూడా ఉంటేనా? నేను ఉంటే మాత్రం అస్సలు పొంగనియా, ఎందుకంటే జాగ్రత్తగా చూసుకుంటా. ఎందుకంటే ఆ వంట రూమ్ని మేనేజ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఏంటంటే కింద ఒలికిపోతే ఎంత బాధ ఉంటుందో అని. సేమ్ పరిస్థితి నాది కూడా అంతే. అందుకే నేను మా ఆయన హెల్ప్ చేస్తా అన్నాడు, అప్పటికే నేను పెట్టిస్తా చాయ్, నువ్వు కూర్చో అంటే నేను అన్న వద్దులే నేను వెళ్తా. ఎందుకంటే ఆల్రెడీ 2 days బ్యాక్ అయినా కూడా పెట్టిండు. అవి వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి. మనకి హెల్ప్ చేయాలని అనుకుంటాను కానీ అది రివర్స్ అయిపోతుంది ఎట్లయినా. సో నేను ఇక వద్దులే, నువ్వు కూర్చో, నేను నువ్వు అని చెప్పేసి అన్నట్టు పిల్లలతో ఆడుకో, నేను చూసుకుంటా అని. ఇంకా అందుకే నేను ఏం చేసిన, ఫుల్ ఇక్కడైతే పిల్లలకైతే తాల్పన్నం వేసి ఇచ్చిన. వాళ్ళు ఏమన్నారంటే అన్నం అది పాలైతే తాగము, రైస్ ఉంది కదా మేము కర్రీతో తిన్నాం, నాకు తాల్పన్నం వేసి అంటే అన్నం అయితే వేసిచ్చేసిన. వేసిచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే చాయ్ పెద్దగా చిన్నగా చేసుకుంటా అయితే మసలు పెడుతున్నా. ఏందో అబ్బా అసలు వేరే ఏమి వంటలు చేసినా ఏది వంగదు, ఈ చాయ్ మాత్రం మస్తు వంగుతుంది. ఎందుకో నాకు అస్సలు అర్థం కాదు. ఇంకా చెప్తారు ట్రిక్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను చాయ్ భగవాన్ మీద మన చాయ్ జాలి పెట్టిన, పొంగదని చెప్పినారు నాకు మా అమ్మ కూడా. సో అట్లా పెట్టిన, అయినా సరే మొత్తం పొంగుతుంది, సైడ్లోకి వచ్చేస్తుంది అదంతా. అబ్బా పెద్ద బాధ, నిజంగా చెప్తున్నా. ఈ చాయ్ అలవాటు ఉన్నది కాబట్టి ఏం చేయాలో అర్థం కాక సచ్చినట్టు చాయ్ పెట్టుకొని తాగుతున్నా. కానీ అదే ఇంతకుముందు నాకు మ్యారేజ్ కాకముందు అయితే చాయ్ తాగకపోతుండే. ఆఫ్టర్ మ్యారేజ్ ఈ స్ట్రెస్ ఇవన్నీ చూసేసరికి అయితే నాకు మైండ్ హీట్ ఎక్కి నాకైతే ఇప్పుడు చాయ్ అయితే అలవాటు అయింది. ఇది మానేద్దాం అనుకున్నా కానీ అదేదో ఏమంటారు హ్యాబిట్ అయిపోయిందండి నాకైతే. ఎలా అనాలో కూడా అర్థం అవుతలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చాయ్తో కూడా మంచిగా గేమ్స్ ఆడుకుంటా. ఎందుకంటే టైం పాస్ కాదు, ఎంతసేపు అని చాయ్ మసలేదాకా ఉండాలి. అయితే నేను ఈరోజు ఒక అతను లైవ్లో చెప్పాడు, చాయ్ పత్తి వేయంగానే 1 minute చాయ్ పోసుకోవాలని. సో నేను అట్లా 1 minute చాయ్ మసులుతుందా అసలు అని డౌట్ వచ్చింది. ఈరోజు ఈవినింగ్ అయితే ట్రై చేస్తానని అయితే చెప్పిన. డైలీ 2 times పక్కా, మార్నింగ్ ఈవినింగ్. అయితే ఈవినింగ్ ఒకసారి ట్రై చేస్తా. 1 minute మసలిందంటే ఓకే, లేదంటే ఖచ్చితంగా టైం పడుతుంది. మినిమం 5 minutes పడుతుండొచ్చు కదా అని. ఒకవేళ మీరు చెప్పండి మీకు ఎంత టైం పడుతుందో కామెంట్ చేయండి. నాకైతే మినిమం 5 minutes పడుతుంటుంది. ఇక చూస్తున్నారు కదా, నేనైతే చాయ్ తాగడానికైతే హాల్లోకి అయితే వెళ్ళిపోతున్నా. ఎందుకంటే హాల్లో కూర్చొని చాయ్ తాగితే మస్తు రిలీఫ్ ఉంటుంది. వంట రూమ్లోనే ఇప్పటిదాకా వేడిగా ఉండొచ్చిన కాబట్టి హాల్లో కూర్చొని అయితే చాయ్ తాగుదామని వెళ్తున్నా. ఇంకా అలాగే ఇక్కడ ఏంటంటే ఒకసారి మళ్ళీ వంట రూమ్లోకి పోయినా, ఎందుకంటే మనం గ్యాస్ గిన్నె బంద్ చేసినానో లేనో అని వంట రూమ్లోకి అయితే మళ్ళీ పోయి వచ్చిన. గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి గ్యాస్లను జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి కింద కూడా బంద్ చేసినా లేదో అని పోయి చూసి వచ్చిన. మళ్ళీ ఇంకొకసారి. ఇంకా అలాగే ఇంకేంటంటే ఇంకా చాయ్ తాగుకుంటా మైండ్ అయితే రిలాక్స్ చేసుకుంటా. ఈరోజైతే మన మనం షాప్లో ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే నేను లైవ్ వీడియో అయితే తీసా. ఈవినింగ్ రాత్రి 9 o'clock ఎగ్జాక్ట్ 9 PM అయితే లైవ్ అయితే ఉంటుందండి. ఈరోజు అయితే టోటల్ బ్లౌజ్ పీసెస్ అయితే చూపెడతా. మీకు
నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చి 8187075971కి అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి. చాలా మంచి క్వాలిటీతోనైతే ఉంటాయండి మన దగ్గర బ్లౌజెస్, కాటన్ బ్లౌజెస్, ఎంబ్రాయిడరీ బ్లౌజెస్, మగ్గం బ్లౌజెస్, ఇంకా అలాగే ప్రింటెడ్ బ్లౌజెస్ ఇవన్నీ ఉంటాయండి. ఒకసారి మీరు లైవ్కి వచ్చి చూడండి, మీకు నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోండి. ఓకే అండి, ఇవాల్టి వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. రేపు అయితే మా పాప రివెంజ్ ప్రాంక్ అయితే వస్తుందండి. మా పాప రివెంజ్ ప్రాంక్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అండి. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.